హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి ఒక చిన్న కథాంశం తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ, అలాగే కొన్నిసార్లు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, అలాగే ఎడిటోరియల్ కాలమ్స్ని వాటితో పాటు సీశాట్కి, ఎస్ఎస్సికి మరియు సీజీఎల్కి ఉపయోగపడే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లను కూడా చేస్తూ మీ అందరికీ మంచి ఇంగ్లీష్ నేర్పించి మంచి ఇంగ్లీష్ మాట్లాడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఎప్పటికప్పుడు వీడియోలను నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. మీరు కనుక నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్లు పొందుతూ ఉండండి. అలాగే ఎవరైనా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు కావాలనుకుంటే మీరు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి. మీకు పర్సనల్గా ఫోన్ చేసి నేను సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే యాడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసి కూడా జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు. చూడాలి. ముందుగా ఈ కథాంశంలోకి వెళ్తే ముందుగా కథ పేరు గురి. కాబట్టి మనం సింపుల్గా ఏమని రాసుకోవచ్చు అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మనం ఏమి రాసుకోవచ్చు అంటే టార్గెట్ అని రాసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఎయిమ్ అని కూడా అనొచ్చు. ఎయిమ్ అంటే లక్ష్యం అని అంటారు, కానీ ఇక్కడ టార్గెట్ అంటే గురి. కాబట్టి అర్థం చేసుకోండి. మీకు ఏమైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి. పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇక్కడ పూర్వం అంటే లాంగ్ ఎగో అనొచ్చు, లేదా సింపుల్గా మనం ఎప్పుడు వినే ఉంటాం అలాంటి దాంతో స్టార్ట్ చేయొచ్చు. ఉదాహరణకు వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొక సమయంలో. ఇలాంటి పదాలు మనకు కథల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది రాసుకుంటే బెటర్. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొక సమయంలో. చూడాలి. విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇది ప్యాసివైజ్లో చెప్పాలి. విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు కాబట్టి ఇక్కడ విదర్భ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు కాబట్టి ఇది ఆబ్జెక్ట్గా దీన్ని చెప్పాలి. మనం ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి, ప్యాసివైజ్లో చెప్పాలి. చూడాలి, ఒకసారి చూద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ. ఇక్కడ విదర్భ దేశం అంటే ఇక్కడ రాజ్యం అని చెప్పుకోవచ్చు. ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ. చూడాలి, ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా చెప్పాలి. జాగ్రత్తగా గమనించాలి. మీకు ఏమైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే పాస్ట్ టెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ V3. విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అంటే విదర్భ దేశం లేదా విదర్భ రాజ్యం పరిపాలించబడేది కాబట్టి మనం ప్యాసివైజ్లో చెప్పాలి. విదర్భ was ruled by a king. చూడాలి, ఇక్కడ was ruled by a king. ఆల్రెడీ స్ట్రక్చర్లో చెప్పుకున్నాం. ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ was రావడం జరిగింది ఎందుకంటే ఈ ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి. V3 రూల్డ్ పరిపాలించబడేది లేదా పరిపాలించేవారు అని చెప్పొచ్చు. ఏ కింగ్ అంటే ఒక రాజు చేత. ఎవరతను? విక్రమసేనుడు అనే రాజు. కాబట్టి ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు, లేదా సింపుల్గా కూడా చెప్పొచ్చు హూ వాస్ విక్రమసేన అని కూడా చెప్పొచ్చు. చూడాలి, ఎవరైతే విక్రమసేనో అతనే ఆ రాజు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది. లేదా సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ వాజ్ రూల్డ్ బై ఎ కింగ్ నేమ్డ్ విక్రమసేన అని కూడా చెప్పొచ్చు. హూ వాస్ విక్రమసేన అని చెప్పొచ్చు, లేదా బై ఎ కింగ్ నేమ్డ్ విక్రమసేన అని కూడా చెప్పొచ్చు. అంటే
చాలా రకాలుగా చెప్పొచ్చు. మనకు ఇంగ్లీష్ అనేది చాలా బాగా మాట్లాడగలిగితే మనం ఇష్టం వచ్చినట్టు మనకు సందర్భాన్ని బట్టి రాయొచ్చు, మీనింగ్స్ని బట్టి, అంటే అర్థవంతంగా రాయొచ్చు. ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ వాజ్ రూల్డ్ బై ఎ కింగ్ హూ వాజ్ విక్రమసేన, లేదా ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ వాజ్ రూల్డ్ బై ఎ కింగ్ నేమ్డ్ విక్రమసేన. ఎవరైతే విక్రమసేన అతనే ఆ రాజు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా రాయాల్సి ఉంటుంది. పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ద కింగ్డమ్ ఆఫ్ విదర్భ వాజ్ రూల్డ్ బై ఎ కింగ్ హూ వాజ్ విక్రమసేన, లేదా నేమ్డ్ విక్రమసేన. అలాగే ఆయన మంత్రి రాంబంటు ఎంతో తెలివైన వాడే కాదు, సమయస్ఫూర్తి కలవాడు కూడా. కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ? ఆయన మంత్రి అని చెప్తున్నాం కాబట్టి హిజ్ మినిస్టర్. ఎవరి మినిస్టర్? ఆ విక్రమసేనుడి యొక్క మినిస్టర్. కాబట్టి హిజ్ మినిస్టర్ అంటే అతని యొక్క మంత్రి. ఎవరతను? రాంబంటు ఎంతో తెలివైన వాడే కాదు. కాబట్టి రాంబంట్ వాస్ నాట్ ఓన్లీ హైలీ ఇంటెలిజెంట్. చూడాలి, రాంబంటు వాస్ నాట్ ఓన్లీ హైలీ ఇంటెలిజెంట్ అంటే అతను తెలివైన వాడే కాకుండా సమయస్ఫూర్తి కలవాడు కూడా. కాబట్టి బట్ ఆల్సో క్విక్ విటెడ్. చూడాలి, ఇది ఒక గ్రామర్ స్ట్రక్చర్. ఇక్కడ ఏమనుంది? నాట్ ఓన్లీ, అలాగే బట్ ఆల్సో. రాంబంటు వాజ్ నాట్ ఓన్లీ హైలీ ఇంటెలిజెంట్ అంటే రాంబంటు ఎంతో తెలివైనవాడు కాబట్టి హైలీ ఇంటెలిజెంట్ కాదు. నాట్ ఓన్లీ హైలీ ఇంటెలిజెంట్, సమయస్ఫూర్తి కలవాడు కూడా. బట్ ఆల్సో క్విక్ విటెడ్ అంటే సమయస్ఫూర్తి కలవాడు, లేదా మనకు తెలిసిన పదం ఏంటి? స్పాంటేనియస్ అని కూడా చెప్పొచ్చు. ఈ రెండు పదాల్లో ఏదైనా చెప్పొచ్చు, సందర్భాన్ని బట్టి మనం వాడుతూ ఉండొచ్చు. క్విక్ విటెడ్ అనేటువంటివి పదాలు మనకు తెలుస్తూ ఉండాలి. ఇలాంటి పదాలు వాడుతూ ఉంటే లాంగ్వేజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, కాబట్టి ఇవి గమనించాలి. ఆయన మంత్రి రాంబంటు ఎంతో తెలివైనవాడే కాదు, సమయస్ఫూర్తి కలవాడు కూడా. హిజ్ మినిస్టర్ రాంబంటు వాజ్ నాట్ ఓన్లీ హైలీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో క్విక్ విటెడ్ ఆర్ స్పాంటేనియస్ అని కూడా చెప్పొచ్చు. అలాగే విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాలను తీసుకునేవాడు. కాబట్టి ఎవరు తీసుకునేవారు? విక్రమసేనుడు. కాబట్టి మనం ఇలా రాయాలి, విక్రమసేన ఆల్వేస్ సాట్ హిజ్ మినిస్టర్స్ అడ్వైస్ ఆన్ ఆల్ మ్యాటర్స్. చూడాలి, విక్రమసేన ఆల్వేస్ ఎల్లప్పుడూ, సాట్ అంటే కోరేవారు, సీక్ అంటే కోరడం, సాట్ అంటే కోరారు. సాట్ హిస్ అంటే అతని యొక్క, మినిస్టర్స్ అంటే మంత్రి యొక్క, అడ్వైస్ సలహా, ఆన్ ఆల్ మ్యాటర్స్ అంటే అన్ని విషయాలలో. కాబట్టి మనం ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి. ఏంటంటే నేను రాసిందే కరెక్ట్ కాదు, కొన్నిసార్లు పదాలు మారొచ్చు, స్ట్రక్చర్స్ మారొచ్చు, అంతే తప్ప నేను చెప్పిందే ఇంగ్లీషు, నేను రాసేదే ఇంగ్లీష్ అని నేను చెప్పట్లేదు. సందర్భాన్ని బట్టి మీరు పదాలు వాడుతూ ఉండాలి. కొంతమంది అడుగుతున్నారు ఈ పదం రాయొచ్చా అని. కొన్నిసార్లు వీటికి ఆల్టర్నేట్ సినానిమ్స్ కూడా రాసుకుంటూ ఉండొచ్చు, పర్యాయ పదాలు. కొన్ని స్ట్రక్చర్స్ కూడా మారుస్తూ ఉండొచ్చు. మనం ఇదంతా పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా ఇదంతా చెప్పొచ్చు. కాబట్టి సందర్భాన్ని బట్టి ఇంగ్లీష్ అర్థాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు గమనించాలి. విక్రమసేన ఆల్వేస్ సాట్ హిజ్ మినిస్టర్స్ అడ్వైస్ ఆన్ ఆల్ మ్యాటర్స్ అంటే విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాను తీసుకునేవాడు. అలాగే విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. కాబట్టి మనం ఏం రాయాలంటే విక్రమసేన హ్యాడ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ హంటింగ్. చూడాలి, విక్రమసేన హ్యాడ్ ఎ గ్రేట్ ప్యాషన్. ఇక్కడ గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి హ్యావ్ యొక్క V2 ఫామ్ హ్యాడ్. ఎ గ్రేట్ ప్యాషన్ అంటే అతనికి చాలా కోరిక, చాలా ఇష్టం. ఫర్ హంటింగ్ అంటే అతనికి చాలా ఇష్టం. చూడాలి, సింపుల్గా చాలా చిన్నగా ఉంది తెలుగులో, కానీ మనం ఇంత రాయాలి ఇంగ్లీష్లో. కొన్నిసార్లు ఇంగ్లీష్లో తక్కువ ఉంటే తెలుగులో ఎక్కువ రాయాల్సి ఉంటుంది. కాబట్టి గమనిస్తూ ఉండాలి సందర్భాన్ని బట్టి. విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. విక్రమసేన హ్యాడ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ హంటింగ్. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. చూడాలి, సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ రాయాలి ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం. చూడాలి, ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరంలో.
హీ వుడ్ స్పెండ్ మంత్ ఇన్ ద ఫారెస్ట్. చూడాలి, ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం. హీ వుడ్ స్పెండ్ అంటే గడుపుతూ ఉండేవాడు. లేదా మనం వుడ్ ప్లేస్లో యూస్ టు అని కూడా రాయొచ్చు. గతంలో చెప్పుకున్న వుడ్ ప్లస్ యూస్ టు అనేది రెండు ఒకటే. హీ వుడ్ స్పెండ్ ఏ మంత్ అంటే ఒక నెల గడిపేవాడు, లేదా హీ యూస్ టు స్పెండ్ ఏ మంత్ అంటే ఒక నెల గడిపేవాడు. ఏ మంత్ అంటే ఒక నెల. ఇన్ ద ఫారెస్ట్ అడవిలో ప్రతి సంవత్సరం ఒక నెల గడిపేవాడు. ఇక్కడేముంది, సంవత్సరంలో ఏదో ఒక నెల, కానీ ఇక్కడ మనం ఎలా రాసాం, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం. హీ వుడ్ స్పెండ్ ఏ మంత్ అంటే ఒక నెల గడిపేవాడు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మనం రాయకపోవచ్చు, కానీ సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎలా గడిపేవాడు, అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. కాబట్టి ఏమని రాయాలంటే హంటింగ్ యానిమల్స్. హంటింగ్ యానిమల్స్ అంటే జంతువులను వేటాడుతూ. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం. హీ వుడ్ స్పెండ్ ఏ మంత్ ఆర్ హీ యూస్ టు స్పెండ్ ఏ మంత్ ప్రతి సంవత్సరం ఒక నెల గడుపుతూ ఉండేవాడు. ఇన్ ద ఫారెస్ట్ అడవిలో. హంటింగ్ యానిమల్స్ అంటే వేటాడుతూ. హంటింగ్ యానిమల్స్ అంటే జంతువులను వేటాడుతూ. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఒకసారి తన పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్ళాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఆన్ వన్ సచ్ అకేషన్. ఒకసారి అంటే వన్స్ అని రాయొచ్చు. అంటే ఒకసారి ఏం చేశాడు, తన పరివారాన్ని వెంటబెట్టుకొని. హీ టుక్ హిస్ రెటిన్యూ. హీ టుక్ హిజ్ రెటిన్యూ. రెటిన్యూ అంటే ఇక్కడ పరివారం, అంటే వారి యొక్క సైన్యాన్ని. హీ టుక్ అంటే తీసుకువెళ్ళాడు. హిజ్ రెటిన్యూ అతని యొక్క పరివారాన్ని తీసుకెళ్ళాడు. లేదా మనం ఆంట్రేజ్ అని కూడా చెప్పొచ్చు. ENTOURAGE. రెటిన్యూ అనొచ్చు, ఆంట్రేజ్ అని కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు పదాలు ఏది వాడినా సరిపోతుంది. ఎక్కడ తీసుకెళ్ళాడు, రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్ళాడు. అండ్ వెంట్ టు ఏ డెన్స్ ఫారెస్ట్. మరియు వెంట్ వెళ్ళాడు. టు ఏ డెన్స్ ఫారెస్ట్ అంటే దట్టమైన అడవికి. ఏ అంటే ఒక, డెన్స్ ఫారెస్ట్ దట్టమైన అడవికి వెళ్ళాడు. ఎవరు, ఈ విక్రమసేనుడు. అది ఎక్కడ ఉంది, రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న. కాబట్టి మనం ఏం రాయాలంటే లొకేటెడ్ టు ద ఈస్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. లొకేటెడ్ అంటే ఉంది. ఇక్కడ ఫారెస్ట్ పక్కన కామ పెట్టి మనం విచ్ వాస్ అని కూడా రాసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. ఇది రిలేటివ్ ప్రొనౌన్. విచ్ వాజ్ లొకేటెడ్ అంటే ఏదైతే ఉందో అదే ఆ దట్టమైన అడవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయొచ్చు. లేదా సింపుల్గా టు ఎ డెన్స్ ఫారెస్ట్ లొకేటెడ్ టు ద ఈస్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అంటే అతని యొక్క రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి ఒక దట్టమైన అడవికి తన పరివారాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రి రాంబంటు కూడా ఉన్నాడు. హిజ్ మినిస్టర్ రాంబంటు టు అకంపెనీడ్ హిమ్. చూడాలి, హిజ్ మినిస్టర్ అంటే అతని యొక్క మంత్రి. రాంబంటు కూడా అకంపెనీడ్ హిమ్ అంటే తోడుగా ఉన్నాడు, తోడుగా వెళ్ళాడని కూడా చెప్పొచ్చు. ఎవరి మంత్రి, విక్రమసేనుడి యొక్క మంత్రి. కాబట్టి మీరు ఒక్కొక్క వాక్యాన్ని ఇలా అర్థం చేసుకుని ఒక్కొక్క పదాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఏ పదాన్ని ఉపయోగిస్తే ఎక్కడ సెట్ అవుతుంది అనేది చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకుంటూ మొదలుపెట్టండి. తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టండి. కొంచెం కష్టమైన కూడా మీరు మాత్రం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం మాత్రం మానకండి. ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. తప్పకుండా మీ వెనుక నేను ఉంటాను. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.